అండి నమస్తే. ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై చూపించబోతున్నానంటే అవి ఎలా చేయాలో ఏంటి ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా చక్కెరలాగా కట్ చేసుకుని పెట్టుకుందాము. ముందుగా మనం కాకరకాయ ఫ్రై అనుకున్నాం కాబట్టి మనం కారం రెడీ చేసుకుందామండి. కారము 2 స్పూన్లున్నర తీసుకున్నానండి. అలాగే జీలకర్ర కూడా తీసుకుందాము. జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేసుకుందాము. అలాగే మనము వెల్లుల్లి కూడా వేసుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా వేసుకున్నానండి. మనము కాకరకాయలు ఫ్రై అయ్యాక అప్పుడు కలుపుకుందాము. మామూలుగా అయితే ఇంతవరకు వేసుకొని ఇది మాత్రం గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం. కాకరకాయలకి కారం అయితే పట్టేసుకుందామండి. దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. మనము ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందామండి. అంటే కాకరకాయకి సరిపడా ఆయిల్ పోసుకోవాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని కొంచెం ఎక్కువగానే పోసుకోండి. ముక్కలను బట్టి తీసుకోండి ఆయిల్ అనేది. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకుందాము. ఇలా చేస్తానంటే తినని వాళ్ళు కూడా తినేస్తారన్నమాట. చిన్నపిల్లలు కూడా తినేస్తారు. చేదు అనేది మాత్రం ఉండదు. నేను మాత్రం పైన కాకరకాయకి ఇలా పొలుసులు ఉంటాయి కదా, అది మాత్రం తీయట్లేదండి. ఎందుకంటే మనం ఇదంతా తీసుకొని మనం తింటే దాంట్లో లాభం ఉంటుందండి మనకు తిన్నకూడను. అందుకే పై పొట్టు తీయకూడదండి. షుగర్ పేషెంట్లకి అది చాలా బెనిఫిట్ అనమాట. అది తీసుకోకుండా వండుకుంటుంది. ప్రతిదీ కూడాను ఏది తీసుకోవాలో ఏది తీయకూడదో అంతవరకు మనం తీసుకోవాలి. కాకరకాయకి మాత్రం ఆ పులుసులు అనేది తీసుకోకుండా ఉంటేనే మంచిది. అది తీస్తేనే చేదు అని అనుకోకూడదండి. అది తీసినా తీకపోయినా వండుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. చేదు మాత్రం అస్సలు ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి. అప్పుడు నేను వండే విధంగా మీరు కూడా అలాగే వండుకున్నట్లయితే అప్పుడు తెలుస్తుంది మీకు చేదు ఉండేది లేనిది. దాన్ని పిసికి రసం చేసి అలా చేసి ఇంకా చేదు ఎక్కువ అవుతుంది, కానీ తగ్గదు కదా. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్తాను కదా, మీరు కూడా వంటలు బాగా చేస్తారు కదా, మీకు తెలుసుంటుంది. నేను చేసే విధానంలో మాత్రం నేను ఎప్పుడు కూడాను కాకరకాయ అయితే నలిపి ఉప్పేసి అయితే కడగను. ఎందుకంటే అది కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇలా వండారంటే అసలు చేదు కదా కాదు, అసలు ఏది ఉండదు. చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా ఈ ఫ్రై మనకి చారు కానీ పప్పు కానీ సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే మనకు చెప్పలేమన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా మనం కాకరకాయ అనేది అలవాటు చేయాలి. అవును, కాకరకాయలు ఉన్న బెనిఫిట్స్ గురించి పిల్లలకు చెప్తేనే మనకి వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళు తినమంటే ఏం తింటారండి? తింటారు కదా. వాటి గురించి చెప్తేనే వాళ్ళు తింటారు. ఏదో వండకేస్తుంటారు కదా పిల్లలు, ఏదో మార్చేసి తినిపించాలి. కాకరకాయని మధ్యలో కలుపుతూ ఉండాలండి. మాడిపోకుండా ఉండడానికి మాత్రం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చక్కగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. కాకరకాయ పచ్చిగా ఉన్నప్పుడు తీయకూడదండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలాగా కొంచెం పచ్చిగా మెత్తగా ఉంటుంది. అలాగైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్లో రాకుండా చూసుకుంటే చాలండి. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక 3-4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుంటానండి. ఇది కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను. ఇవి చక్కగా వేగనివ్వాలండి. ఇవి ఉంటాయి కదా, కొంచెం చిట్లు శబ్దం వస్తుంది, అప్పుడు తీసేయచ్చు. కానీ తీసిన వెంటనే తీయకూడదు, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది అన్నమాట. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి.
తీసేద్దామండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. పల్లీలు కూడా అయిపోయినాయి కదా మనం ఫ్రై చేసుకోవటం. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుందాం, అలాగే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక వేసుకున్నాము. చూస్తున్నారా, జాగ్రత్తగా వేసుకోండి మీరు. ఇస్తే కాదు, కొంచెం చేతి మీద మొహం మీద పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి మీరు. కరివేపాకు కూడా వేగిపోయింది కదా, ఇది కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా అయిపోయింది అన్నమాట వేయించుకోవటం మనం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి, ఇంకా 1/2 టీ స్పూన్ అనమాట. మనం కారంలో కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు మాత్రం కొంచెం 1/2 టీ స్పూన్, ఇంకా ఈ స్పూన్తో కదంటే కొంచెం చిన్న స్పూన్తో వేసుకోండి. వేసుకున్నాక మనం కారం పట్టుకున్నాం కదా, మనం ఆ కారము ఇందులో వేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చితే కారం అంతా వేసుకున్నాం కదా, కలుపుకుందాము. ఇప్పుడు మనం స్పూన్తో కలిపితే కలవదండి, చక్కగా చేతితో కలుపుకోవాలన్నమాట. కారము, పల్లీలు, ఉప్పు, కరివేపాకు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మాత్రం ట్రై చేయండి. మీరు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంతవరకు మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు కదా, ఇంకా నాకు సపోర్ట్ ఇస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు ఒక లైక్ ఇస్తే, మీరు లైక్ ఇవ్వటం వల్ల మరి కొద్దిమందికి నా వీడియో వెళ్ళటానికి ఉంటుంది కదా, అందుకే ఒక లైక్ ఇవ్వమంటుందండి. చాలా బాగా ఉంటుంది. మర్చిపోకండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? బాగుందని పెట్టండి, లేదంటే ఎలా కాదండి ఇలాగని చెప్పినా కూడా నేను తీసుకుంటానండి. ఏదైనా ఒకటి మంచి చెడు అనేది తీసుకుంటేనే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్తాం కదా. అలాగే దాంట్లో ఎందులో కూడా తప్పులు అనేవి ఉంటాయి కదా, దాంట్లో నేర్చుకోవడంలో తప్పేం లేదండి. మంచి అయితే ఎవరు చెప్పినా వినొచ్చు, చిన్నపిల్లలు చెప్పినా వినొచ్చు, పెద్దవాళ్ళు చెప్పినా వినొచ్చు, ఓకేనా? అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం, ఓకేనా? సూపర్గా ఉందండి. ప్లీజ్ మీరు మాత్రం ట్రై చేయండి, ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాం, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.